అందరికీ నమస్కారం. శ్రీకృష్ణ తత్వము, లీలలు, పరమార్థంలో శ్రీకృష్ణుడు విప్రపత్నులకు చేసిన ఉపదేశాలు తెలుసుకుందాం. అమ్మలారా, వేదం చదివితే పైపై జ్ఞానం వస్తుంది. కానీ ప్రేమ అనే భావం ఉంటేనే ఆత్మజ్ఞానం వస్తుంది. నన్ను ఎవరైతే హృదయంలో నిలుపుకుంటారో వారే నన్ను పొందుతారు. అదే అసలైన విద్య. మీ భర్తలు మంత్రం చెప్పారు అంటే యజ్ఞంలో మంత్రోచ్చారణ చేశారు, వేదాలు చదివారు. కానీ మీరు మాత్రం ప్రేమతో ఆకలిగా ఉన్న వారికి అన్నం ఇచ్చారు. ప్రేమతో ఇచ్చిన అన్నమే ఆత్మకు ప్రసాదం. నేను గోపాలుడినే అయినా కూడా తక్కువ వాడిని అన్న భావం నన్ను చిన్న చేయలేదు. నాలో ఉన్న ప్రేమ నన్ను గురువుగా నిలబెట్టింది. అంటే దేవుడు ఎలాంటి రూపంలో అయినా కనిపించవచ్చు. పిల్లవాడిలా, బిచ్చగాడిలా, గోపాలుడిలా, ఇలా ఏ రూపంలో అయినా ఉండవచ్చు. ఒక సాధారణ మనిషిలా కూడా ఉండవచ్చు. కానీ వారిలో దైవాన్ని గుర్తించేది ఒక్క భక్తి మాత్రమే. అందుకే చూడండి, ఎవరైనా మన ఇంటి ముందరకు వచ్చి చేయి చాచినప్పుడు ఇష్టమైతే కాస్త దానం చేయండి, లేకపోతే వెళ్ళిరండి అని నమస్కరించండి. అంతేగాని విదిలించుకోవటం, విసుక్కోవటం అట్లా చేయకూడదు. ఏమో, ప్రతి జీవిలోనూ, ప్రతి ప్రాణిలోనూ దేవుడు ఉంటాడు కదా! భగవంతుడు మన భావాన్ని మాత్రమే చూస్తాడు. మనము భగవంతునికి ఏమి ఇచ్చాము అన్నది కాదు ముఖ్యం. ఎలా ఇచ్చాము అన్నదే ముఖ్యం. గర్వంతో ఇచ్చిన పెద్ద కానుక కన్నా ప్రేమతో ఇచ్చిన కానుక ఎంత చిన్నదైనా కూడా చాలా గొప్పది. అందుకే భగవంతుని తెలుసుకోవటానికి కళ్ళు కాదు, హృదయం కావాలి. చివరగా శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు. నన్ను పొందటానికి అంటే శ్రీకృష్ణుని పొందటానికి కర్మలు అంటే యజ్ఞయాగాదులు, పూజలు, క్రతువులు, వేదాలు చదవటం మాత్రమే చేస్తే సరిపోదు. నిర్మలమైన భక్తి ద్వారానే నన్ను పొందగలరు అని అంటూ శ్రీకృష్ణుడు అగ్నిని పూజించటం గొప్పది. కానీ అగ్ని కంటే పూజకుని హృదయం గొప్పది. అంటే పూజ చేసేవాళ్ళది హృదయం గొప్పది. అది పవిత్రంగా ఉండాలి. ఆ హృదయంలో ఉండాల్సింది అహంకారం కాదు, భక్తి మాత్రమే. గ్రంథాలు చదివి, మంత్రాలు పలికితే జ్ఞానం రాదు. నన్ను ప్రేమతో స్మరించిన వాడి మనసే జ్ఞాన సింహాసనం. యజ్ఞానికి సమర్పించిన అన్నం నోటిని తృప్తిపరుస్తుంది. కానీ భక్తితో ఇచ్చిన అన్నం ఆత్మను తృప్తిపరుస్తుంది. జీవుడు, భగవంతుడు వేరు కాదు. ఇద్దరూ ఒకటే అంటూ కృష్ణుడు ఆ బ్రాహ్మణ స్త్రీలకు ప్రేమగా జ్ఞానము, భక్తి, ఔన్నత్యము ఉపదేశించాడు. తరువాత యజ్ఞపత్నులిచ్చిన ఆహారాన్ని శ్రీకృష్ణుడు గోపాలులకు అందించాడు. అందరూ తృప్తిగా ఆరగించారు. శ్రీకృష్ణుని ఉపదేశాలు విన్న విప్రసతులు తృప్తిగా యజ్ఞవేదికను సమీపించారు. వారు శ్రీకృష్ణుని గానం చేస్తూ వెళ్ళారు. శ్రీకృష్ణుడు వారికి చెప్పారు కదా, మీరు యాగశాలకు పొండు, కానీ మీ మనసు నాలోనే ఉంచండి అని. దీనర్థం మనం బయట పనులు అంటే ఇంటి పనులైనా, ఉద్యోగరీత్యా అయినా మన కర్తవ్యాన్ని ఉన్నా కూడా మన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూనే ఉండాలి. లోపల భగవంతుని ధ్యానిస్తూనే ఉండాలి అని అర్థం. భగవంతుడిని ఎప్పుడూ మర్చిపోకూడదు అని అర్థం. ఆ విప్రపత్నులు ఎంతో సంతోషంగా, తృప్తిగా యాగశాలకు చేరుకున్నారు. పరమేశ్వరార్పణముగా జనులకు భిక్ష పెట్టినా భిక్ష వలన పరమపదము లభిస్తుంది. అంటే మనకు ఏదైనా మనం దానం చేసినప్పుడు ఆ దానం పుచ్చుకుండేవాడిని పరమేశ్వరుని స్వరూపంగా తలుచుకొని దానం చేస్తే వారికి పరమపదం అంటే ఎంతో గొప్ప స్థానం లభిస్తుంది అంటారు. అటువంటిది సాక్షాత్ పరమేశ్వరుడే వచ్చి భిక్షగొన్న ఆ ఫలమును వర్ణింప ఎవరికి తరము? చూసారా, సాక్షాత్తు శ్రీకృష్ణుడే వాళ్ళ దగ్గర అన్నం అడిగి తెప్పించుకున్నాడు. అది ఇహ వాళ్ళ అదృష్టాన్ని ఎవరు చెప్పగలరు? సర్వేశ్వరుడైన శ్రీహరికి భిక్ష పెట్టి తమ భార్యలు కృతార్థులవటం తెలుసుకొని వారి భార్యలకు కలిగిన భాగ్యము తమకు కలగలేదని పశ్చాత్తాప హృదయంతో తమను తాము నిందించుకున్నారట ఆ విప్రబ్రాహ్మణులు. కటకట మోసపోయితిమి. కాంతలకున్నపాటి బుద్ధి మనకు లేకపోయింది. శ్రీకృష్ణుని చూచుటకు కూడా పోకుంటిమి. మేము దుర్మార్గులం, దురాత్ములం. విష్ణువునకు దూరముగా నుండి వారి ప్రాజ్ఞత అంటే జ్ఞానం వలన ఏమి ప్రయోజనము? వారి తపస్సులెందుకు?
తీర్థములకై తిరుగుట ఎందుకు? వారి గుణశీలముల వల్ల గాని, యాగముల వలన గాని ఏమి ప్రయోజనము? జపములు, హోమములు, అధ్యయనము, తపస్సు, వ్రతములు ఇవేమీ చేయని తరుణీమణులు అయిన తమ భార్యలు శ్రీకృష్ణుని సత్కృపను పొందగలిగారు. అంతేగాకుండా ఉపనయనము, గురుసేవ, తపస్సు గాని, ఆత్మవిచారం గాని, శుచియు గాని, సంధ్యావందనాది శుభక్రియలు గాని లేకపోయినను ఆ యజ్ఞపత్నులు భగవానుని కరుణకు పాత్రులైనారు. అవన్నీ ఉండి కూడా మనము మన భార్యలు పొందిన స్థితిని పొందలేకపోయినామే అని పశ్చాత్తాపపడ్డారు. అవన్నీ ఉన్నా కూడా మనము మనసులో భక్తి భావన లేని కారణంగా చపల చ స్వ చపల స్వభావంలో అయి ఉన్నాము. భగవంతుడు భక్తినే గదా చూస్తాడు. వాళ్ళేం జేశారు? ప్రాపంచిక విషయ వాసనాలోలురై నందువలన వారు భగవంతుని పొందును కూడా పోగొట్టుకున్నారు. అంటే అహంకారంతో వాళ్ళు హ్మ్, వేద పండితులమని గర్వించి, ఆ విషయ వాసనలకు లోనయ్యి, వాళ్ళు భగవంతుడి దగ్గరకొచ్చినా గూడా చూడలేకపోయారు. భక్తి కొరవడిన దోషము చేతనే భగవానుని పొందలేకపోవట జరిగింది అని చింతించసాగారు. తమ కర్తవ్యాన్ని తెలియజేయటానికే భగవంతుడు ఆహారమును అర్థించినాడని భావించారు. కామ్యకర్మలు వాంఛనీయము కాదనియు, భక్తియే ముక్తిదాయకమని తెలిపినాడు శ్రీకృష్ణుడు. లచ్చిని కలిగినవాడు లక్ష్యమును తెలుపుటకే గాని అన్నము కొరకు అర్థించలేడు అని భావించారు. అంటే సాక్షాత్తు లక్ష్మీదేవే ఆయన హృదయంలో ఉన్నప్పుడు ఆయనకు అన్నానికి ఏం కొదవ, కానీ మనుషులకు తెలియజేయటానికే అలా ప్రవర్తించాడు అని వాళ్ళు గుర్తించారు. ఆదిపురుషుడైన శ్రీకృష్ణుడు తమను క్షమించవలెనని హృదయంలో ప్రార్థించారు. మళ్ళీ విప్రులు వాళ్ళల్లో వాళ్ళే ఇట్లా అనుకుంటున్నారు. అయినా శ్రీహరి సురగురు యోగీంద్రులకు కూడా భ్రాంతిలో ముంచుచుండగా నరగురులం మనమెంత విప్రులం మేము భ్రాంతిలో మునుగుట ఒక వింత కాదు గదా! అంటే శ్రీకృష్ణుడు దేవతల గురువుల్ని, యోగీంద్రుల్ని కూడా భ్రాంతిలో వాళ్ళనే భ్రాంతిలో ఉంచినప్పుడు మేము ఆఫ్టర్ ఆల్ అంటే మనం నరగురులం. అంటే ఈ భూలోకంలో ఉన్న మానవులకు మాత్రమే గురువులం. ఇక్కడ మాత్రమే వేద పండితులం. అటువంటి మనకి మనం కూడా భ్రాంతిలో మునగటం ఒక వింతేం కాదు గదా! అని. క్రతువులు, యాగాలు, మంత్రము, ధనము, దేశము, కాలము, దేవత, ధర్మము సర్వము శ్రీకృష్ణుడే. సర్వము తానై ఉన్న శ్రీహరి భూమిని రక్షింపదలిచి మానవుడిగా అవతరించిన సంగతి తెలుసుకోలేకపోయితిమి. సర్వానికి కర్తయు స్త్రీసతికి భర్తయు అగు ఆ మహేశ్వరునికి మా తప్పులు క్షమించవలెనని అనేక విధాల ప్రార్థించి పశ్చాత్తాపపడి మనసులందే శ్రీకృష్ణునికి మొక్కుకున్నారట. కంసుని యందు భయము చేత వారు శ్రీకృష్ణుని చూచుటకు వెళ్ళలేక అచటి నుంచే నమస్కరించి ప్రార్థించారట.